ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడ మహోన్నతమైన దేవ, మహిమగల తండ్రి, జయముగల యేసయ్య, మీకు ఉన్నతమైన ఘనమైన గొప్ప నామను బట్టి మీ యొక్క నామానికి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రములు ప్రభా. ఇదిగో నీ వాక్యాన్ని మీ యొక్క ప్రియులకు విత్తుతా ఉండగా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం మీరు నాకు అనుగ్రహించండి ప్రభా. బోధిస్తున్నటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కగా విభజించి ఉపదేశించగలిగేటువంటి జ్ఞానాన్ని మీరు నాకు అనుగ్రహించమని, వింటున్నటువంటి వారి యొక్క మనోనేత్రాలు, వారి యొక్క హృదయాలు కూడా మీరు తెరవమని చెప్పేసి ఈ ప్రార్థన ప్రభావ మీకు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నేను వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. సో కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం అనేది మన యొక్క జీవితాన్ని వెలిగించేది, మన యొక్క జీవితాన్ని బాగుపరిచేది. ఎందుకంటే వాక్యం వినటువంటి వారు, వాక్యానుసారంగా జీవించేటువంటి వారు ఎక్కడ కూడా నష్టపోయినట్టు కానీ, వాళ్ళు ఎక్కడ కూడా వారు నశించిపోయినట్టు కానీ, లేకపోతే లోకంలో బ్రతికినట్టు కానీ, అంటే దేవుని యొక్క ఆత్మ సహాయంతో ఎవరైతే నడిపింపబడుతున్నారో, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి భావజలంతో ఎవరైతే పెరుగుతున్నారో, మన లేఖనంలో కూడా, దేవుని యొక్క వాక్యంలో కూడా ఆయనకి ఇష్టలుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ ఉన్నతమైనటువంటి జీవితాన్ని సంపాదించుకున్నటువంటి వారే, గొప్పదైన జీవితాన్ని వారందరూ కూడా స్వతంత్రించుకున్నవారే. సో కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మనకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. సో కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధాశక్తులు కలిగి, భయభక్తులు కలిగి మీ హృదయాన్ని ఇక్కడే పెట్టండి, ఇంకెక్కడ కూడా పెట్టొద్దు. అర్థమైందండి? అందరూ కూడా శ్రద్ధగా వినని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి భూలోకానికి వచ్చారు. ఆయన ఆ విధంగా రావడం గల కారణం ఏంటండి చెప్పండి మీరందరూ కూడా? అంటే అనేక మంది ఆత్మల రక్షణ. అంటే అనేక మంది కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుని పిల్లలుగా పుట్టిన వారందరూ కూడా మొత్తానికి సాతానికి వారి యొక్క జీవితాలను అప్పగించుకొని, వారి యొక్క జీవితాలను సమర్పించుకొని, ఈ భూమి మీద అనేక విధాలుగా వారి జీవితాన్ని పాడు చేసుకుంటూ, అపవాదికి అప్పగిస్తూ అనేక విధాలుగా చాలామంది పాడైపోతూ ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు వారందరూ కూడా ఉన్నపాటుగా మరణించినట్లయితే, చనిపోయినట్లయితే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు, నాశనానికి వెళ్ళిపోతారు. ఆ విధంగా వెళ్ళడం దేవునికి ఇష్టం లేదండి. ఇంతకు ముందు కూడా మనకు తెలుసు, దేవుని యొక్క లేఖనంలో దేవుడు తన యొక్క ప్రేమ కొద్ది అనేక మంది ప్రవక్తలను, అనేక మంది తన యొక్క భక్తులను లేవనెత్తి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు యొద్దకి తన వాక్కును పంపించాడండి. ఆయన అప్పటికీ చాలామంది నమ్మారా? నమ్మలే, తృణీకరిస్తూ వచ్చారు. ఆయన ప్రేమ కొలది దీర్ఘశాంతం తాను సహిస్తూ అనమాట తన వాక్కును పంపిస్తూనే ఉన్నారు, వాడు తృణీకరిస్తూనే ఉన్నారు. తనకనమాట ఇప్పుడు ఎవరిని పంపించినా సరే ఇశ్రాయేలు ఏం చేస్తున్నారంటే, కొందరినేమో కొడుతున్నారు, కొందరినేమో అవమానిస్తున్నారు, కొందరినేమో చంపేస్తూ ఉన్నారు. అది మనందరికీ తెలుసు, లేఖనంలో కూడా అదేవిధంగా సెలవిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ విధంగా అనమాట చివరికి అనమాట తన యొక్క కుమారుని పరలోకం నుంచి భూలోకానికి ఆత్విదీయ అంటే తను ప్రేమించినటువంటి ఏకైక కుమారుడు యేసుక్రీస్తు వారిని దేవుడు ఆ లోకం నుంచి ఈ లోకానికి పంపించడం అనేది జరిగింది. ఇది మీకు తెలుసు, మాకు తెలుసు. యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చిన తర్వాత అనేక ప్రాంతాల్లో, అనేక గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, విలేజుల్లో కావచ్చు, అనేక దేశాల గుండా అనమాట అనేక విధాలుగా ప్రయాణం చేసి ఆయనకు సువార్త ప్రకటించారండి. ఎందుకంటే అందరూ కూడా దేవుని పిల్లలే, అందరూ కూడా మారాలి, మారు మనసు పొందాలి, నీతిగా యథార్థంగా జీవించాలి, దేవుని యొద్దకు వెళ్ళాలి. ఏ ఒక్క ఆత్మ నశించుకోవడానికి వీలు లేదు. సో అంతగా దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి, ఎంతగా ప్రేమించాడండి? ఆయన లోకముని ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించాడండి? చాలా ప్రేమించాడండి దేవుడు. సో కాబట్టి అంతగా ప్రేమించాడు కాబట్టి తన కుమారుని కోల్పోవడం కూడా ఇష్టపడలేదండి. తన అద్వితీయ కుమారుడు అనేటువంటి మాట రాయబడి ఉంటుంది లేఖనంలో. అంటే ఒకగానొక కుమారుడు తన ఏక కుమారుని ఈ లోకానికి పంపించి అందరి కోసం బలియాగం చేయించడానికి ముందస్తుగా ప్రవక్తల ద్వారా దేవుడు ఏదైతే రాయించాడో ఆ వచనాన్ని నెరవేర్పు ఆ విధంగా అనమాట తన కుమారుని ఈ లోకానికి పంపించడం అనేది జరిగింది. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన తర్వాత ఆయన సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఎవరు కూడా నశించిపోవడానికి వీల్లేదు, అందరూ రక్షించబడాలి, అందరూ రక్షణ పొందుకోవాలి. పాపిష్టి జీవితంలో పాపిష్టి బ్రతికేటువంటి మానవులందరూ కూడా వారి యొక్క మారు మనస్సు పొంది దేవుని యొద్దకు వెళ్ళాలి. ఈ విధంగా అనమాట యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తూ అనేక ప్రాంతాల్లో, అనేక విలేజుల్లో, అనేక పట్టణాలు కూడా సంచార సువార్తకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. కొంతమంది శిష్యుల్ని ఏర్పరచుకొని వారి ద్వారా అనమాట అనేక పట్టణాలకు, ప్రాంతాలకు వెళ్ళి యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఈ విధంగా సువార్త ప్రకటించేటువంటి సమయంలో ఆయన చేసేటువంటి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు అంటే ముందస్తుగా ప్రవక్తల ద్వారా దేవుడు ఏదైతే రాయించాడో ఆ నెరవేర్పు అంటే కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, అంగహీనులు, బలహీనులు, ఉచి చేయగలవారు, పక్షవాయువు గలవారు,
అపవిత్ర ఆత్మ చేత పీడింపబడుతున్నటువంటి వారు, దయ్యముల చేత బాధింపబడుతున్నటువంటి వారు, ఈ విధంగా చాలామంది రోగులను యేసుక్రీస్తు వారు స్వస్థపరిచారు, యేసుక్రీస్తు వారు బాగుపరిచారు. ఇంకా గట్టిగా మాట్లాడుకున్నట్లయితే చనిపోయిన వారిని కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశారమ్మా? బ్రతికించేశారు. సో అంతటి వ్యక్తిని, అటువంటి వారిని మనం ఎప్పుడైనా చూసామా? ఎవరి గురించి అయినా మనం విన్నామా? చనిపోయిన వారిని లేపడం అంటే అది సామాన్య విషయమా? మీరు చెప్పండి. సో అది సామాన్య విషయం కాదండి. అది కేవలము దేవుడి ద్వారా జరిగేటువంటి క్రియ మాత్రమే. ఒక సామాన్య మనుషులు ఆ విధంగా చేయలేడు, ఆ విధంగా లేపినట్టు హిస్టరీలు కూడా ఎక్కడ కూడా లేదు. సో కాబట్టి ప్రియులారా, ఇంత ప్రభావంతో యేసుక్రీస్తు వారు ఆనాడు అనేక ప్రాంతాల్లో, అనేక పట్టణాల్లో, అనేక గ్రామాల్లోకి వెళ్ళి ఆ విధంగా అనమాట సువార్త పరిచర్య చేస్తూ ఉన్నారు అండి. ఆ విధంగా సువార్త పరిచర్య చేసేటువంటి ఆ యొక్క సమయంలో దేవుడు ఆయన ద్వారా అనమాట అనేకమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. అంటే ఈయన నా కుమారుడు, ఈ లోకానికి పంపించబోయేటువంటి కుమారుడు ఈయనే. అంటే ప్రవక్తలు ముందస్తుగా ఎవరి గురించి అయితే ప్రవచించారో, ఎవరి గురించి అయితే లేఖనాలు గోచరించాయో, అతను ఎవరో కాదు ఇతనే అని చెప్పేసి అనమాట దేవుడు ముందస్తుగా తన యొక్క భక్తుల ద్వారా, తన యొక్క ప్రవక్తల ద్వారా, తను ఎవరైతే ఏర్పరచుకున్న సేవకుల ద్వారా ముందస్తుగానే యేసుక్రీస్తు వారి గురించి చాలా ప్రవచనాలు, చాలా లేఖనాలు ఉన్నటువంటి వచనాలు చాలా రాయబడ్డాయి. అంటే ముందస్తుగా అనమాట తన ప్రజలకి దేవుడు ధర్మశాస్త్రం ద్వారా యేసుక్రీస్తు వారి గురించి ముందుగానే చెప్పేశాడు. అయినప్పటికీ ఎవరు కూడా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా కనీసం ఆయన నమ్మలేదండి. కనీసం ఆయన గుర్తించలేదు. యేసుక్రీస్తు వారు చాలాసార్లు తను ఆ విధంగా కనబరుచుకున్నారు. యేసుక్రీస్తు వారు మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో, మీరు ఎవరి కోసమైతే నిరీక్షిస్తున్నారో, దేవుడు ముందస్తుగా ప్రవక్తల ద్వారా లేఖనంలో ఎవరి గురించి అయితే ముందుగా రాయించాడో ఆ వ్యక్తి నేనే. మీరు ఎవరి కోసమైతే నిరీక్షిస్తున్నారో, క్రీస్తును, మెస్సీని నేనే అని చెప్పేసి యేసుక్రీస్తు వారు చాలాసార్లు చెప్పుకున్నారు, కానీ అస్సలు నమ్మలేదండి. కాబట్టి దేవుడు కూడా యేసుక్రీస్తు వారి ద్వారా అనేకమైనటువంటి కార్యాలు జరిగించాడు. నిజంగానండి, అటువంటి కార్యాలు వారి కళ్ళ ముందు జరిగినా సరే వారు నమ్మలేదంటే వారు ఏ స్థితిలో ఉన్నారో, వారి యొక్క హృదయ కాఠిన్యం ఏ స్థాయిలో ఉందో, అంటే వారు దేవుని యందు ఏ విధంగా దూరంగా జరిగిపోయారు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త మీరు అందరూ కూడా చదివినట్లయితే అక్కడ ఉన్నటువంటి యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు, ప్రధాన యాజకులు అంటే యేసుక్రీస్తు వారు అంటే గిట్టనివాడు, పడనివారు. సో కొంతమంది యూదుల్ని రేపనమాట, వారికి అనుగుణంగా ఉండేటువంటి కొంతమంది మనుషులను ఆ విధంగా రేపనమాట ఎంతమందిని దేవునికి దూరం చేశారో, దారి తప్పించేశారో, ఎంతమంది అనమాట పూర్తిగా దేవునికి వ్యతిరేకమైపోయి చాలామంది చనిపోయి నిత్య నాశనానికి వెళ్ళిపోయారు. అదంతా కూడా చాలా బాధగా ఉంటుందండి. ఎందుకంటే ఈ దేవుడు తన పోలిక చొప్పున పిల్లని సృష్టించుకున్నాడు. సో అటువంటప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఈ నరకం అనేది, పాతాళం అనేది దేవుడు సృష్టించింది, ఏర్పరిచింది ఎవరి కోసమైతే? సాతాను యొక్క అనుచరులకి, అంతే, దేవుని కుమారులు కాదు. కానీ ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే సాతానికి వారి యొక్క జీవితాన్ని అప్పగించుకుంటున్నారో, వారి యొక్క త్రోవల్లో ఎప్పుడైతే వెళ్ళిపోతున్నారో పూర్తిగా అతనితో పాటు వీరు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది, సాతాను పుత్రులుగా ఎప్పుడైతే మారిపోతున్నారో. సో అటువంటి సమయంలో కాబట్టి యేసుక్రీస్తు వారు అంటూ మాట్లాడతారు కదా, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు వారిని దురాశలు నెరవేర్చకూర్చున్నారు. అంటే చాలామంది ఆ విధంగా దారి తప్పిపోయారనమాట. అంటే ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారి ద్వారా ఎన్ని కార్యాలు జరిగినా వారి కళ్ళ ముందు జరిగిన కనీసం వారు యేసుక్రీస్తు వారు నమ్మేవారే కాదు. అసలు యేసుక్రీస్తు వారు నేనే మెస్సియా, క్రీస్తు, మీరు ఎవరి కోసం ఏదైతే చూస్తున్నారో ఆ వ్యక్తి నేనే. ధర్మశాస్త్రం ఎవరి గురించి అయితే ముందస్తుగా ప్రవచనాలు రాయబడ్డాయో, భక్తులు ఎవరి గురించి అయితే పలికారో, దేవుడు ముందస్తుగా ఎవరి గురించి అయితే రాయించాడు ఆ వ్యక్తి నేను అని చెప్పేసి యేసుక్రీస్తు వారు చాలాసార్లు ఆ విధంగా చెప్పుకున్నప్పటికీ ఎవరూ నమ్మలేదండి. ఒకసారి మీరు చూసినట్లయితే అండి, లూకా సువార్త 4వ అధ్యాయం 21 నుంచి 29, 30 వచనాలు మీరు చూసినట్లయితే, లూకా సువార్త 4వ అధ్యాయం 21 నుంచి 30 వరకు మీరు చూసినట్లయితే అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ మీ అందరూ కూడా తెలుసు. సమాజ మందిరంలో యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని పట్టుకొని యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు అనమాట ఆయన గురించినటువంటి భక్తులైనటువంటి యేషయా ముందుగా ప్రవచించిన ప్రవచనం యేసుక్రీస్తు వారు చదువుతూ ఏమంటారంటే, నేడు మీ వెనికిడిలో ఈ ప్రవచనం నెరవేరింది అని చెప్పేసి యేసుక్రీస్తు వారు అంటారు. ఎప్పుడైతే ఆ విధంగా యేసుక్రీస్తు వారు అన్నారో ఇంకా వారందరికీ విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఏంటి, నువ్వా మెస్సేవా, క్రీస్తువా, అంటే నీ గురించి భక్తులు ముందస్తుగా ఈ విధంగా ప్రవచించారా, అంటే ఆ ప్రవచనాల నెరవేర్పు ఎవరైతే ఉన్నారో క్రీస్తు, మెస్సేవు నువ్వేనా, నీకోసం మేము ఎదురు చూస్తూ ఉన్నామా అని చెప్పేసి వారికి విపరీతమైన కోపం వచ్చేస్తూ ఉంటుంది. అర్థమైందా అండి? సో కాబట్టి వారు ఆ విధంగా నమ్మకపోవడం బట్టి యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, నేను చెప్పినా మీరు నమ్మట్లేదు, ప్రవచనం నా గురించి ఆల్రెడీ దేవుడు రాయించాడని సరే మీరు నమ్మట్లేదు, సో మీ అవిశ్వాసాన్ని బట్టి మీలో కార్యాలు జరగలేదు అంటూ యేసుక్రీస్తు వారు మాట్లాడతారు. ఇదిగో ఇశ్రాయేల్లో అనమాట
కరువు సంభవించినప్పుడు, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఏలియా కాలంలో అనమాట 3 సంవత్సరాలు 6 నెలలు భూమి మీద చాలా భయంకరమైనటువంటి కరువు సంభవిస్తుంది. అటువంటి కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది కూడా విధవరాలు ఉంటారు. సో ఇశ్రాయేలులో చాలామంది విధవరాలు ఉంటారండి. కానీ ఆ విధవరాలు యొద్దకు అబ్బే ఏలియా పంపబడలేదు. కానీ ఎవరి యొద్దకు పంపబడ్డాడు? సీదోను సారీపత్ అనేటువంటి విధవరాలు యొద్దకు మాత్రమే ఏలియా పంపబడ్డాడు. అంతే ఆమె యొక్క విశ్వాసం, ఆమె యొక్క నమ్మకం ఆ విధంగా ఉందన్నమాట. దేవుడు ఆ విధంగా ఆమె యొద్దకు మాత్రమే ఏలియాను పంపించడం అనేది జరిగింది. అంటే మీ విశ్వాసాన్ని బట్టే మీకు జరగలేదు, మీ నమ్మకత్వాన్ని బట్టే మీకు అది జరగలేదు. అంటే మీరు నమ్మకపోవడం బట్టే, మీరు దేవుని అంతగా నమ్మకపోవడం బట్టే, మీ యొక్క అవిశ్వాసాన్ని బట్టే దేవుడు ఇశ్రాయేల్లో అనేక మంది విధవరాలున్నా వారి యొద్దకు ఏలియాను పంపించలేదు. సో ఏలియా ఆ విధంగా పంపబడలేదని చెప్పేసి అనమాట. మీకు ఆ విధంగా జరగలేదు. ఇంకో సందర్భం కూడా యేసుక్రీస్తు వారు చెప్తారు. అదేంటంటే కుష్ఠరోగులు ఇశ్రాయేల్లో చాలామంది ఉన్నారు. కానీ ఇశ్రాయేల్లో చాలామంది కుష్ఠరోగులు ఉన్నప్పటికీ ఎవరికి కూడా స్వస్థతను పొందలేదు, ఎవరికి కూడా స్వస్థత కలగలేదు. ఎలీషా కాలంలో అంటే సిరియా దేశస్థుడైన నాయమాన తప్ప అబ్బే ఇశ్రాయేల్లో చాలామంది కుష్ఠరోగులు ఉన్నారు, ఎవ్వరు కూడా స్వస్థపరచబడలేదు, కనీసం వారు స్వస్థత పొందలేదు. కారణం ఏంటి? మీరు నమ్మలేదు, విశ్వాసం ఉంచలేదు. అది సో కాబట్టి ఇదిరా మీ విశ్వాసం, ఇదిరా నీ అపనమ్మకం, ఈ విధంగా ఉంది మీ అవిశ్వాసం అని చెప్పేసి అనమాట యేసుక్రీస్తు వారితో ఆ విధంగా మాట్లాడితే వారేమో, ఎందుకంటే అప్పటి వరకు యేసుక్రీస్తు వారు వారి కళ్ళ ముందే పెరిగాడు, వారి ప్రాంతంలో నివసించాడు, సుమారు తల్లిదండ్రులకు అనేక సంవత్సరాలు లోబడి జీవించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు కళ్ళ ముందు పెరిగారు. కాబట్టి వాళ్ళు అంటూ మాట్లాడతారు కదా, ఇతను యోసేపు కుమారుడు కాడా, మరీ కుమారుడు కాడా, ఇతని యొక్క సహోదరి మనందరూ మనతో పాటు ఉన్నవారు కారా అని చెప్పేసి అనమాట యేసుక్రీస్తు వారి గురించి ఆ విధంగా మాట్లాడతాడు. ఇదేంటిది, నా కోసమే ఈ లేఖనాలు చెప్పబడ్డాయి, అవన్నీ కూడా ఇప్పుడు నేను ఈ లోకానికి రావడం ద్వారా నాతో నెరవేర్చబడ్డాయి, దేవుడు నా కోసం ఇవన్నీ కూడా రాయించాడని చెప్పేసి ఈయన అంటా ఉన్నాడు. ఈయన చూస్తేనేమో మాతో పాటు కలిసిమెలిసి పెరుగుతున్నాడు, కలిసిమెలిసి ఉన్నాడు, మా కళ్ళ ముందు ఎటువంటి యోసేపు మరే కుమారుడు వీడు, మాకు తెలియదా, అతని యొక్క సహోదరులు మాతో ఉన్నారు, అతని యొక్క సహోదరి మనలు మాతో ఉన్నారు అని చెప్పేసి అనమాట వారందరూ కూడా అదేవిధంగా అనమాట అంటూ మాట్లాడుతూ సో కాబట్టి యేసుక్రీస్తు వారిని తిరస్కరించారు, ఒప్పుకోలేదు. కాబట్టి మీరు అక్కడ చూసినట్లయితే లూకాసు వార్త 4వ అధ్యాయం 29-30 వచనాలు మీరు చూసినట్లయితే అందరూ కూడా కోపంతో అనమాట ఎప్పుడైతే ఆ విధంగా అన్నాడో, మమ్మల్ని ఆ విధంగా అంటావా, మాతో ఆ విధంగా మాట్లాడతామని చెప్పేసి అనమాట యేసుక్రీస్తు వారిని పట్టుకొని కొండపేట వరకు తీసుకెళ్ళిపోయి ఆ పైనుంచి తోసేసి చంపేద్దాం అనుకున్నారంట. అంటే పడద్రోసి ఆ విధంగా చంపేద్దాం అనుకున్నారంట, తలకిందులుగా అనమాట. సో అది వారి యొక్క నమ్మకం ఆ విధంగా ఉంది, వారి యొక్క విశ్వాసం ఆ విధంగా ఉంది. యేసుక్రీస్తు వారు చాలాసార్లు తను కనబరుచుకున్నా వారు నమ్మలేదండి. ఇంకా గట్టిగా మాట్లాడుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు స్వదేశంలో ఎటువంటి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు కానీ ఎక్కువ చేయలే. ఎందుకంటే వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టే. వచనం కూడా మీరు చూసినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం ఒకసారి మీరు చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు వారు అక్కడ అనమాట కొంతమంది రోగుల మీద మాత్రమే చేతులుంచి వారిని స్వస్థపరుస్తారు. కానీ ఏంటంటే అక్కడ అనేకమైనటువంటి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయడు. ఎందుకంటే వారు ఈయన యందు ఉంచినటువంటి అవిశ్వాసమును కానీ ఆశ్చర్యపడిపోతారు. అంటే అవన్నీ చేసినప్పటికీ, వారు కళ్ళ ముందు జరుగుతున్నప్పటికీ, వారు చూస్తున్నప్పటికీ యేసుక్రీస్తు వారిని కనీసం వారు నమ్మరు. అంటే ధర్మశాస్త్రంలో ప్రవక్తలు వారు ఏ ప్రవచనాలు పలికించారో ఆ ప్రవచనం వీళ్ళు నెరవేరుతున్నప్పటికీ, ఈయన ద్వారా అవన్నీ కూడా సంపూర్ణమవుతున్నప్పటికీ వారు కనీసం యేసుక్రీస్తు వారిని నమ్మలేదండి. మీరు మార్కు సువార్త 6:5 వచనం ఒకసారి మీరు చూడండి. విశ్వాసమునకు ఆశ్చర్యపడినంటే అర్థం ఏంటి? కొంతమంది మీద మాత్రమే యేసుక్రీస్తు వారు చేతులుంచి వారిని స్వస్థపరిచారు తప్ప చాలామంది నమ్మలేదు. కాబట్టి ఆ విశ్వాసమునకు ఆయన అక్కడ ఏమి కూడా జరిగించలేదు అనేటువంటి మాట మనకి కనిపిస్తూ ఉంది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే సొంత కుటుంబం వారు కూడా యేసుక్రీస్తు వారిని నమ్మలేదండి. నిజంగా యేసుక్రీస్తు వారిని సొంత కుటుంబం వారు కూడా నమ్మలేదు. ఆయనతో పాటు ఉంటున్నటువంటి వారు, ఆయనతో పాటు పెరుగుతున్నటువంటి వారు, ఆయన యొక్క స్నేహితులు సరిగా యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకోలేదండి. మీరు ఒకసారి మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనం మీరు చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనం మీరు చూసినట్లయితే అక్కడ ఏ విధంగా ఉంటుందంటే, కుటుంబం వారే వచ్చి యేసుక్రీస్తు వారు సువార్త పనులు ఉన్నప్పుడు అనేక ప్రాంతాలకు వెళ్ళినమాట సువార్త పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు తండ్రి తనకు అప్పగించినటువంటి బాధ్యత, ఆ బాధ్యతలో యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు వారందరూ అనమాట కెట్టగట్టుకొని వచ్చి ఎవరు ఆయన ఇంటివారు
ఆయన వద్దకు వచ్చి ఆ సంగతి విని ఆయనకి మతి చెల్లించున్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయిరి. అంటే యేసుక్రీస్తు వారు తన పని అంటే తన యొక్క తండ్రి పని నిమిత్తము సువార్త పనిలో బాధ్యతగా ఉంటే మొత్తానికి కుటుంబంతో వారందరూ కూడా కలుసుకుని వచ్చి అసలు ఆయన పిచ్చోడండి, అసలు ఆయనకి మైండ్ పని చేయట్లేదండి, మొత్తానికి ఆయనకి ఏదో పట్టిందండి. సో కాబట్టి ఈ విధంగా పిచ్చి పట్టిన వాళ్ళ తిరుగుతూ ఉన్నాడండి, ఇంటి బాధ్యతను విడిచిపెట్టేశాడండి, ఈ విధంగా ఇటు అటు తిరుగుతానమాట, అనేక మందికి ఏదో చెప్తున్నాడండి అని చెప్పేసి అనమాట. ఈ విధంగా కుటుంబం వారు ఆ విధంగా యేసుక్రీస్తు వారి గురించి చెప్పడం అనేది మనం చూస్తాం ప్రియులారా. కుటుంబం వారే యేసుక్రీస్తు వారి గురించి ఈ విధంగా చెప్పడం మనం చూస్తాం. అంటే ఆ కుటుంబంలో కూడా ఆయనకి ఏమీ లేదు, గౌరవం లేదు, అసలు ఆయన ఎవరు కూడా నమ్మట్లేదు. కుటుంబం వారే అసలు యేసుక్రీస్తు వారిని నమ్మట్లేదంటే ఇంకా బయట వారు ఏ విధంగా నమ్ముతారండి? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కుటుంబం వారే చాలామంది నమ్మకపోతే చాలామంది అయితే బలహీన పడిపోతారు. అదేంటి మమ్మీ, అదేంటి డాడీ, నేను ఏదో పని చేస్తున్నాను, మీరు నన్ను నమ్మకపోతే ఎలా, మీరు నన్ను నమ్మకపోతే బయట వారు ఏ విధంగా నమ్ముతారు అని చెప్పి చాలామంది బలహీన పడిపోతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారో, తన యొక్క బాధ్యత ఏంటో, తన యొక్క పని ఏంటో అదంతా కూడా తెలిసినవాడు కాబట్టి అస్సలు బలహీనపడలేదు, తన పనులు ముందుకెళ్ళిపోయాడు. కుటుంబం నమ్మినా నమ్మకపోయినా ఐ డోంట్ కేర్. ఎందుకంటే వాళ్ళ అమ్మతో కూడా అంటూ మాట్లాడతాడు, ఏ మమ్మీ ఎందుకు వచ్చానో మర్చిపోయావా? మొత్తానికి అందరితో కలిసి యేసుక్రీస్తు వారు కొంచెం బాలుడై ఉన్నప్పుడు అందరితో కలిసి అనమాట వారితో వాదిస్తూ ఉంటాడు. అందరికీ తెలుసు ఆ సందర్భాలన్నీ కూడా నేను చెప్పక్కర్లేదు. యెరూషలేములో ఉండిపోయి వాదిస్తూ ఉన్నప్పుడు అనమాట మొత్తానికి ఇతను మాతో రాలేదు, మా బాలుడు అని చెప్పేసి అతన్ని వెతకపోతే అమ్మో చాలామందితో కలిసి అనమాట ధర్మశాస్త్రం గురించి తర్కిస్తుంటాడు ఎటువంటి సమయంలో. సో అటువంటి సమయంలోనే అర్థమైందా అండి, అటువంటి సమయంలోనే యేసుక్రీస్తు వారు తండ్రి పనిలో ఇంకా పాలుభాగం తీసేసుకున్నారనమాట. అప్పుడే అమ్మతో అంటారనమాట, అంటే నా పని ఏంటి, ఎందుకు వచ్చినా నీకు తెలియదు అని చెప్పేసి అంటే వాళ్ళ అమ్మతో ఆ విధంగా యేసుక్రీస్తు వారు అంటారండి. సో అంటారు. సో కాబట్టి ప్రియులారా ఈ విధంగా ఆయన ఇవే కాదండి అనేకమైనటువంటి సూచక్రియలు చూపించేశాడండి. ప్రజలందరూ కూడా అసలు ఆశ్చర్యపోయేవారు. వారందరూ కూడా విభ్రాంతి, ఆచారం ఎప్పుడు వస్తుందో చెప్పండి, అసలు ఇది నిజమా అబద్ధమా, జరిగిందా జరగలేదా, అసలు మా కళ్ళతో చూసింది మేము నిజమేనా అనేటువంటి భావజనంలోకి వెళ్ళిపోయినప్పుడు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతారు. అవునా కాదండి? కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చేటువారు, అంగహీనులు, బలహీనులు, ఉచ్చ చేయగలవారు, పక్షవాయువు గలవారు, అపిత్ర ఆత్మ చేత పీడింపబడుతున్నటువంటి వారు, దయ్యముల చేత బాధింపబడుతున్నటువంటి వారు, ఉచ్చ చేయగలవారు, నడం వంగిపోయినటువంటి వారు, జలద రోగం అంత భయంకరమైనటువంటి వ్యాధి అండి. అటువంటి వారిని కూడా యేసుక్రీస్తు వారు ఏం చేస్తారమ్మా, స్వస్థపరుస్తున్నారండి. అంతేకాకుండా అనమాట గట్టిగా మాట్లాడుకోవాలంటే చనిపోయిన వారిని కూడా యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ ఉన్నారు, తిరిగి లేపేస్తున్నారు. అందరు కళ్ళ ముందే జరుగుతూ ఉంది. అంటే యేసుక్రీస్తు వారి యొక్క కీర్తి ప్రతిష్ట అమ్మో మామూలుగా లేదండి. ప్రపంచం మొత్తం ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏ నోట చూసినా, ఏ చెవిని పడినా సరే ఆయన గురించే. అర్థమైందండి? ఇంత ప్రభావం, ఇంత కీర్తి, ఇంత ప్రతిష్ట ఎవరండి ఆయన, ఫలానా ఆయనండి, అసలు ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదండి. అంటే ఇంతవరకు కూడా మా కళ్ళతో అటువంటి కార్యాలు మేము చూడలేదండి, ఎవరి గురించి కూడా ఆ విధంగా మేము వినలేదండి. అందరూ అటువంటి కార్యాలు జరుగుతున్నాయండి. ఒక చనిపోయిన వాడిని లేపడం అంటే మాట్లాడండి. అనేక మంది ఎంతమంది అయితే రోగులు ఉన్నారో ఆయన యుద్ధకి వెళ్తే అంతమందిని కూడా స్వస్థపరుస్తున్నాడంట. ఏ బాధ అయినా సరే, ఏ రోగమైనా సరే దేశాల ప్రజలందరూ కూడా ఎవరైతే రోగులు ఉన్నారో అందరిని కూడా మోసుకుని ఆయన ఎదుగు తీసుకుని పోతా ఉన్నారట. ఎంత ప్రభావంతో యేసుక్రీస్తు వారు ఆ రోజు పరిచర్య చేశారో ఒకసారి మీరందరూ కూడా అర్థం చేసుకోండి. అంటే ఆయన యొక్క కీర్తి ప్రతిష్ట నలుమూలల, అంటే తూర్పు, ఉత్తర, పడమర, దక్షిణ ఈ విధంగా దేశం గుండా ప్రాకిపోయిందంటే రాజులు మొదలుకొని బీదల వరకు, బీదలు మొదలుకొని రాజుల వరకు, చిన్న పెద్ద ముసలి ముతక అందరూ కూడా ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు వారంటే తెలియనటువంటి వాడు ఎవరు కూడా ఆ యొక్క రోజుల్లో లేరు. రాజులు సహితం ఆయన్ని చూడాలి అనుకున్నారంటే, ఆయన కలవాలి అనుకున్నారంటే ఆయన ఎంతటి వాడు, ఎటువంటి వాడో, అంటే ఈ రోగాలను తగ్గించేస్తున్నాడు, బాధలను తగ్గించేస్తున్నాడు. ఆయన యుద్ధకి వెళ్తే అమ్మ నాయన ఎవరైతే వెళ్ళారో అంతమంది కూడా నయమయ్యే తిరిగి వస్తున్నారు. ఆయన సామాన్యటువంటి వాడు కాదని చెప్పేసి అనమాట విషయం మొత్తం ప్రాకిపోయిందంటే ఎంత ప్రభావం ఒకసారి ఆలోచించండి. ఇంకా ఆ రోజుల్లో మీడియా లేదు కానండి, మీడియా ఉంటే ఇంక అంతా బ్రేకింగ్ న్యూసే. ఈటీవీ, మా టీవీ, జిమ్ టీవీ, తేజ టీవీ, ఎన్ని టీవీలు ఉంటే అన్ని టీవీలు కూడా. అర్థమైందండి? అది యేసుక్రీస్తు వారికి క్యాపబిలిటీ, కెపాసిటీ. సో కాబట్టి ఈ విధంగా అంత ప్రభావంతో ఆయన పనిచేశారు కాబట్టి అది కూడా కళ్ళ ముందు జరుగుతున్నాయండి, కళ్ళ ముందు జరుగుతున్నాయి, అందరూ చూస్తున్నారు. ఇదేదో మిమ్మిక్కి కాదండి బాబు, కళ్ళ ముందు జరుగుతున్నాయి. కాళ్ళు లేనివాడు వస్తే కాళ్ళు ఇచ్చేసేవాడు, కుంటివాడిస్తే ఈజీగా నడిపించేసేవాడు.
ఎవరైనా కళ్ళు కనిపించట్లేదు వస్తే కళ్ళు ఇచ్చేసేవాడు. అయ్యా నేను కుంటివాడినయ్యా, దయచేసి నన్ను స్వస్థపరచండి అయ్యా అంటే, ఎస్ నేను ఈ విధంగా స్వస్థపరచగలను చెప్పేసి నువ్వు నమ్ముతున్నావు అంటే, ఎస్ నేను నమ్ముతున్నాను అనగానే వెంటనే అనమాట అతనికి ఆ కార్యం జరిగిపోయేదండి. ఈ విధంగా ప్రతివారు కళ్ళు లేనివాడు కళ్ళు, కాలు లేనివాడు కాలు, కుంటివాడంతే స్వస్థపరచబడిపోవడం, పక్షవాయువు అంతే లేచి నడవడం, మంచాన్ని పట్టుకుని ఎత్తుకుని పోవడం, తీసుకుని పోవడం, మోసుకొని పోవడం, ఇది ఆశ్చర్యమే. అందరు కళ్ళ ముందు జరుగుతున్నాయి. కానీ చాలామంది అనమాట ఆయన నమ్మిరి, ఆయన నమ్మకపోయారు. యూదుల్లో కూడా చాలామంది కొందరు ఆయన యందు విశ్వాసం ఉంచారు, కొందరు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఈ విధంగా ఆయన యందు విశ్వాసం ఉంచని గుంపే చాలా ఆ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంది ప్రియులారా, ఎక్కువగా ఉంది అండి. సొంత యూద జాతి ప్రజలు ఆయన నమ్మలేదండి, వాళ్ళందరూ వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆయన ఎక్కడైతే సువార్త పరిచర్య చేస్తున్నారో ఆయన ఇబ్బంది పెడుతూ వచ్చారు. యూదులు కొంతమంది అయితే ఆయన మీద పగపట్టి ఆయన చంపాలని చూస్తారండి. మీరు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ సువార్తలు ఏవైతే ఉన్నాయో వీటిని చదువుతూ ఉన్నప్పుడు ఎంత పగపడతారండి యేసుక్రీస్తు వారి మీద. ఎక్కడ దొరుకుతారు చంపేద్దామని చెప్పేసి వారందరూ కూడా చూస్తారు. ఏ విధంగా పట్టుకుందామని చెప్పేసి వారందరూ కూడా మహాసభ ఏర్పాటు చేసి ఆ సభలో అనమాట వారందరూ కూడా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇంకా యేసుక్రీస్తు వారు ఇన్ని కార్యాలు చేస్తే వాళ్ళకి మండిపోతూ ఉంటుంది. అయ్యో ప్రపంచం మొత్తం, లోకం మొత్తం ఆయన వెంట పోతూ ఉంది, మనం ఏం చేద్దామని చెప్పేసి వారందరూ కూడా తలలు పట్టుకుంటూ ఉంటారు, గోక్కుంటూ ఉంటారు. అసలు వారికి ఏం చేయాలో కూడా అర్థం కాదండి. అది వారి యొక్క పరిస్థితి. ఈ విధంగా జరుగుతున్నప్పటికీ చాలామంది సొంత జాతి ప్రజలు యేసుక్రీస్తు వారిని నమ్మలేదు. కుటుంబం వారే యేసుక్రీస్తు వారిని నమ్మలేదు. యూదుల్లో చాలామంది కూడా యేసుక్రీస్తు వారిని నమ్మలేదు. కానీ చాలామంది అన్యజనులు ఎవరైతే నమ్మారో నిజంగా వారు దేవుని యొక్క వెలుగును చూశారు. నిజంగా వారి యొక్క జీవితాల్లో గొప్ప గొప్ప మేలు జరిగాయి. నిజంగా వారు రాజ్యానికి వారసులుగా మారారండి. సో కాబట్టి ప్రియులారా, ఇంతగా అనమాట యేసుక్రీస్తు వారి యొక్క ప్రభావం ఆ యొక్క రోజుల్లో ఉంది. యేసుక్రీస్తు వారు ఆ విధంగా అనమాట పనిచేస్తారు. ఆ యొక్క రోజుల్లో అన్నీ కూడా కళ్ళ ముందే జరిగిపోతూ ఉన్నాయండి. నిజంగానండి యేసుక్రీస్తు వారు చేసేటువంటి ప్రతి ఒక్క సూచక్రియ మీరు చూసినట్లయితే ఏదైనా సరే, అది ఒక గుడ్డివాడు కానివ్వండి, కుంటివాడు కానివ్వండి, మూగవాడు కానివ్వండి, ఇవన్నీ కూడా కనిపించేటటువంటి రోగాలు. అర్థమైందా అండి? ఇప్పుడు చాలామంది అనమాట బయట పాస్టర్లు అనమాట లోపల రాళ్ళు ఉన్నాయండి, కిడ్నీలు, ఈ నొప్పండి ఆ నొప్పండి, అవి కనిపిస్తున్నాయి లేవో నిజమో కాదు ఎవరికి తెలియదు. కానీ యేసుక్రీస్తు వారు చేసేటువంటి కార్యాలు ఆయన తప్పు పడ్డాన్ని కూడా వీల్లేదంట. ఎందుకంటే అందరికీ రికగ్నైజ్ ఆ పీపుల్, ఇదిగో పలాని వ్యక్తి గుడ్డివాడు, నడువు వంగిపోయినవాడు, 18 సంవత్సరాల నుంచి నడువు వంగిపోయినటువంటి ఆమె. మీ అందరికీ తెలుసు. 18 సంవత్సరాలు అంటే తెలియదా అండి? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక కుంటివాడంతా తెలియదా, ఒక గుడ్డివాడంతా తెలియదా, ఒక మూగవాడంతా తెలియదా, ఒక పక్షవాయువు కలిగించేవాడంటే తెలియదా? అందరికీ తెలుసండి. చుట్టూ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలుసు ఈయనటువంటి వ్యక్తి అని చెప్పేసి. అటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు వారు ఆ రోజుల్లో బాగుపరుస్తూ ఉంటే ఇంకా ప్రజలందరూ కూడా అంటే జనసమూహం అంతా కూడా మంచాలతోనే అదే విధంగా అనమాట వారు ఏ విధంగా తీసుకొస్తే ఆ విధంగా తీసుకొచ్చారన్నమాట యేసుక్రీస్తు పాదాల యొద్ద పడేసేవారంట. ఇంత ప్రభావంతో ఇంకా అంతమంది మాట్లాడుకోక ఇంకేం చేస్తారండి? ఎవరినైనా సరే అటువంటి వ్యక్తిని చూడాలనుకుంటారా? అనుకోరా? ఖచ్చితంగా అనుకుంటారండి. కాబట్టి రాజులు కూడా సహితం ఆయన చూసి ఆశ్చర్యపోయేవారు. అవునా అతనా, సో అంతే వాడా, సామాన్యటువంటి వాడు కాదని చెప్పారన్నమాట. ఈ నోట ఆ నోట ప్రపంచం మొత్తం ఆయన గురించి అనమాట టాక్ అంతా పాకిపోయిందండి, పాకిపోయింది. సో ఆయనకి గొప్పతనం అది. ఈ విధంగా ఇన్ని కార్యాలు జరిగిస్తున్నా సరే ఇంకా చాలామందిలో ఆ విశ్వాసమే కనబడుతూ ఉందంటే యేసుక్రీస్తు వారికి ఎంత బాధ అనిపించుంటారో, ఎంత ఇబ్బంది పడి ఉంటారో. అయ్యో నా తండ్రి ఏదైతే ప్రవక్తల ద్వారా లేఖనాల్లో రాయించాడో ఆ మాటలన్నీ కూడా నెరవేర్చబడతా ఉన్నాయి, అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇంకా చాలామందిలో విశ్వాసం రావట్లేదు, అవిశ్వాసం కొనసాగుతున్నారంటే యేసుక్రీస్తు వారికి ఎంత బాధగా ఉంటుందో ఆ రోజులో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ప్రియులారా. సొంత వారే నమ్మలేదండి. ఇక అన్యుల్లో చాలామంది యేసుక్రీస్తు వారిని చాలా గొప్పగా నమ్మేశారు, చాలా గొప్పగా విశ్వాసం ఉంచేశారు. అంటే సొంత జాతి ప్రజలే నమ్మలేనంత గొప్ప విశ్వాసం వాళ్ళందరూ కూడా కలిగి ఉండేవారండి. అది మీకు చూపిస్తాను. ఇప్పుడు కుటుంబం వారు, స్నేహితులు, నా అనుకున్నటువంటి వారే అన్యలో ఉన్నటువంటి వారు లాగా నమ్మలేకపోయారండి. అన్యుల్లో చాలామంది అంత గొప్పగా నమ్మారు. యూద జాతులు ఎవరు కూడా అంతలా నమ్మలేదండి. సో ఆ విషయాలన్నీ కూడా నేను మీకు చూపిస్తానండి. అర్థమైందా అండి? సో కాబట్టి ఈ విధంగా అనమాట యేసుక్రీస్తు వారికి ప్రభావం ఆ యొక్క రోజుల్లో ఉండేది. ఆయన ఏదైనా చేసేసేవాడండి. చాలామంది వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారిని వేడుకునేవారు, వెళ్ళేవాడు, స్వస్థపరిచేవాడు. కొన్నిసార్లు అయితే మాట మాత్రమే సెలవిచ్చి అనేక మందిని కూడా స్వస్థపరిచిన లేఖనంలో మనం చూస్తాం ప్రియులారా. మీకు ఒక సందర్భాన్ని మీకు చూపిస్తానండి. నిజంగా యేసుక్రీస్తు దగ్గర వారే, బంధువులే, కుటుంబం వారే. మీరు చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయం మీ అందరికీ తెలుసు. అక్కడ లాజరు గురించినటువంటి సందర్భం మీ అందరూ చదివే ఉంటారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అవునా కాదండి? మార్తా మరియా సహోదరుడు లాజరు అంటే యేసుక్రీస్తు వారికి చాలా ప్రేమ, చాలా ఇష్టం.
అవునా కాదండి? అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరిచర్యలో ఉన్నప్పుడు, వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు లాజరు అనమాట చనిపోయినటువంటి స్థితికి వచ్చేస్తాడు. అప్పటికే చనిపోడు సుమా, లాజరుకి చాలా సీరియస్‌గా ఉందని చెప్పేసి యేసుక్రీస్తు వారికి కబురొస్తుంది. అప్పటికి యేసుక్రీస్తు వారు యెరూషలేం దగ్గరగానే ఉంటారు. అంటే బెతనియా అనేటువంటి ప్రాంతంలో ఉంటారు. అది యెరూషలేంకి సమీపంగా ఉంటది. అది కూడా లేఖనంలో రాయబడింది. కానీ యేసుక్రీస్తు వారు 2 రోజులు ముందుగానే కబురొస్తే యేసుక్రీస్తు వారు వెళ్ళరు. యేసుక్రీస్తు వారు ఏమైపోతారంటే అక్కడే ఉండిపోతారు. సో, అదంతా కూడా సందర్భం. అవంతా వివరించడానికి టైం లేదు కానండి. అవన్నీ మీరు చదవండి. మీరు చదివినట్లయితే మీకు అంతా కూడా అర్థమవుతూ ఉంటుంది. యేసుక్రీస్తు వారు వెళ్ళరు. ఇంక 2 రోజులు కావాలని చెప్పేసి లేట్ చేస్తారు. అండి మనం ప్రేమించినటువంటి వ్యక్తి అంటే లాజరు అంటే యేసుక్రీస్తు వారికి చాలా ఇష్టమండి. సో, మనకైనా సరే మా అమ్మ, నాన్న, అక్కో, చెల్లో మనం ఎక్కడో ఉన్నామనుకోండి, వారు ఇంకా చనిపోయినటువంటి స్థితిలో ఉన్నారు అన్నప్పుడు మనం ఖచ్చితంగా వెళ్తామండి. ఎందుకంటే వారి మీద మనకు ప్రేమ ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు అంత ప్రేమ ఉంటే వెళ్ళొచ్చు కదా అంటే, అసలు ఆ మరణము లాజరుకి ఎందుకు వస్తుందో, ఎందు నిమిత్తం వస్తుందో అనేటువంటి విషయం యేసుక్రీస్తు వారికి ముందే తెలుసండి. ఇది ఆశ్చర్యమైనటువంటి విషయం అండి. ఎందుకంటే నాకు తెలిసి శిష్యులందరూ అనుకుంటారు, ఇతనికి కబురొచ్చింది కదా, లాజరు అంటే ఇతనికి చాలా ఇష్టం కదా, చనిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు కదా, అయినప్పటికీ ఇతను వెళ్ళట్లేదు ఏంటబ్బా అని చెప్పేసి శిష్యులు అనుకో ఉంటారు కాబట్టి యేసుక్రీస్తు వారు వారికి క్లారిటీ ఇస్తూ అనుకున్నారు కాబట్టి యేసుక్రీస్తు వారు వారికి క్లారిటీ ఇస్తూ అసలు లాజరుకి ఆ మరణం ఎందుకు వచ్చిందంటే దేవుని లాజరుకి ఆ మరణం ఎందుకు వచ్చిందంటే యేసుని మహిమ కొరకే. ఇంతకీ లాజరుకి ఆ మరణం ఎందుకు వచ్చిందంటే దేవుని మహిమపరచుట కొరకే, దేవుని మహిమ కొరకే. అనేక మంది కూడా ఆయన కూర్చున్నటువంటి ఆ మరణాన్ని బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుతారు. ఇది యేసుక్రీస్తు వారికి ముందే తెలుసు. యేసుక్రీస్తు వారికి అంతా తెలుసండి. ఆయన సర్వంతర్యామి. ఆయనకు అసాధ్యమైందంటూ ఏమీ లేదు. ఒక మనిషి హృదయంలో ఏముందో యేసుక్రీస్తు వారికి ముందే తెలుసు. సో కాబట్టి వారు పిలిచినా సరే ఇంకా 2 రోజులు అక్కడే ఉన్నాడంట. అక్కడే ఉండేసరికి మొత్తానికి లాజరు ఏమైపోయాడు, చనిపోయాడు. అప్పుడు చనిపోయిన తర్వాత అప్పుడు వెళ్తాడండి. మొత్తానికైతే సో అర్థం కాదు. మొత్తానికైతే వారు ఏమంటారంటే, అయ్యా రాజు నిద్రించుతున్నాడా అంటే రెస్ట్లోనికి వెళ్ళాడా, అయితే బాగుపడతాడేమని చెప్పి శిష్యులు ఆ విధంగా అనుకున్నారంట. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు కూడా వారికి క్లారిటీ ఇచ్చేస్తారు. ఇదిగో లాజరు నిద్రించుతున్నాడు, మన యొద్దకి వెళ్దామంటే శిష్యులు ఏమనుకుంటారంటే అది సాధారణమైన నిద్రేమో, మామూలు సాధారణ నిద్ర అయితే ఆటోమేటిక్గా బాగుపడిపోతారని చెప్పి శిష్యులు ఆ విధంగా అనుకున్నారు. కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, నిద్రించుచున్నారంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారి దృష్టిలో చనిపోవడం అంటే నిద్రించడమే. ఎందుకంటే వాడు బ్రతికే ఉన్నాడు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. అర్థమైందా అండి? యేసుక్రీస్తు వారి దృష్టిలో నిద్రించడము అంటే యేసుక్రీస్తు వారి దృష్టిలో మరణించడం అంటే నిద్రించిన వాడితోనే సమానం. అర్థమైందండి? ఒక ఆమెను కూడా లేపినప్పుడు చిన్నదానా లే అంటాడు. అంటే ఆమె మరణించింది, కానీ యేసుక్రీస్తు వారు అక్కడ రెస్ట్ తీసుకుంటుంది, నిద్రించింది అనగానే చాలామంది యేసుక్రీస్తు వారిని అపహాసిస్తారు, చాలామంది యేసుక్రీస్తు వారిని హేళన చేస్తారు, చాలామంది యేసుక్రీస్తు వారిని అక్కడ కించపరుస్తారు. కానీ ఏంటంటే యేసుక్రీస్తు వారు జీవాధిపతి, జీవాన్ని తిరిగి ఆమెకి ఇచ్చేస్తాడు. ఆమె లేచి కూర్చుంటుంది. అందరూ హవక్కైపోతారు, షాకైపోతారు. అది యేసుక్రీస్తు వారి యొక్క క్యాపబిలిటీ. ఇక్కడ కూడా అనమాట శిష్యులు నిద్రించుచున్నారు అనగానే వారు క్యాజువల్గా ఏమనుకున్నారంటే పడుకున్నాడేమో, నిద్రపోతున్నాడని చెప్పేసి అనుకున్నారు. కానీ తర్వాత కంక్లూజన్ ఇస్తాడండి, ఇదిగో లాజరు మన సహోదరుడు చనిపోయాడు కాబట్టి ఆయన మన లేప వెళుదుమరండి అని చెప్పేసి అనమాట యేసుక్రీస్తు వారు వెళ్తారు. సో వెళ్ళగానే మీ అందరికీ తెలుసు, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే అక్కడ చాలామంది ఓదార్పు యాత్రకు వస్తారు. ఎందుకంటే చనిపోయాడు కాబట్టి చాలామంది అనమాట ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఓదార్చడానికి వస్తారు కాబట్టి. అదేవిధంగా మార్తా మరి అక్కడ చాలామంది అతనితో పాటు బంధువులు చాలామంది ఉన్నారు. అప్పటికి వారందరూ కూడా లాజరు చనిపోయినందుకు చాలా ఏడుస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఆ విధంగా ఏడుస్తూ ఉంటే మొత్తానికి అప్పటికే అంతా అయిపోయింది. అప్పటికి యేసుక్రీస్తు వారు వచ్చేటువంటి సమయానికి అంతా అయిపోయింది. లాజరుని సమాధిలో పెట్టడం కూడా అయిపోయింది. అటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు వస్తే మార్తా ఇల్లు అనమాట ఆయనతో మాట అంటారండి. ఆ మాట మీరు చూసినట్లయితే మార్తా అనమాట, ఒకసారి మీరు యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం మీరు 19, 20, 21 వచనాలు మీరు చూసినట్లయితే అక్కడ యేసు వచ్చుచున్నాడని మార్తా వినమాట ఆయన ఎదుర్కొని వెళ్ళి, ప్రభువా నువ్వు ఇక్కడే ఉన్నట్లయితే
నా సహోదరుడు చావకుండును అని చెప్పేసి అనమాట మార్త అంటది. అంటే అర్థమేంటి? మీరు ఒకసారి ఆలోచించండి, మీరు ఒకసారి చెప్పండి. అర్థమేంటి అంటే, ప్రభా నువ్వు ఇక్కడ లేకపోతే నీ వల్ల ఏమీ కాదు, అసలు నీ వల్ల అసాధ్యం జరగదు. ఒక మనిషి ప్రాణం పోకముందు, ఒక మనిషి దగ్గర నువ్వు ఉన్నప్పుడు, అంటే అది ఎవడైనా సరే, అతనికి ఏ రోగం వచ్చినా సరే నువ్వు స్పాట్లో ఉన్నప్పుడు మాత్రమే స్వస్థపరుస్తావు. వేరే చోట ఉంటే అది నీ వల్ల అవ్వదు, నీ వల్ల కాదు. ఒక మనిషి చనిపోయక ముందు మాత్రమే నువ్వు స్వస్థపరచగలుగుతావు. చనిపోయిన తర్వాత నువ్వు లేపలేవని చెప్పేసి అనమాట అర్థమే కదండి. నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే అంటే అర్థమేంటి? నువ్వు లేకపోతే ఏమి చేయలేవు, ఏమి జరగదని అర్థమే కదండి. సో ఈ విధంగా అనమాట మార్త యేసుక్రీస్తు వారిని నమ్మలేదండి. అంటే ఇప్పుడు ఇదో రకమైతే మీకు ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు మార్త వెళ్ళనమాట యేసుక్రీస్తుని ఎదుర్కొన్న తర్వాత ఈ విధంగా అంటది. మొత్తానికి యేసుక్రీస్తు వారు అక్కడ అంటారండి, మార్త నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమని చూస్తావు, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడంటే మార్త ఏమనుకుందంటే అంటే పునరుద్ధానం తిరిగి లేస్తాడు కదా ప్రభా అని చెప్పేసి మార్త ఆ విధంగా అనుకుంది. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటారు? నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. ఇప్పుడు మార్తాతో పోయిందంటే మరియా అనమాట యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి ఆమె కూడా సేమ్ డైలాగ్ అండి. ఒకసారి అది కూడా మీరు చూసినట్లయితే యోహాను సువార్త 11:32 మరియ కూడా వచ్చనమాట. మార్త ఏమైతే అంటుందో మరియ కూడా వచ్చి అదే అంటది, ప్రభా నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే ఖచ్చితంగా నా సహోదరుడు చావకుండారు. అంటే ఒకసారి మీరు ఆలోచించండి, ఆయన గురించి వారు అనేక విధాలుగా విన్నారు. ఆయన ఏదైనా చేయగలడు, ఆయన అంతటి సమర్థుడు, శక్తివంతుడు, బలవంతుడు. అమ్మో, ఆయన చనిపోయిన వాడిని కూడా తిరిగి లేపగల కెపాసిటీ గలవాడు, ఆయన సామాన్య వాడు కాదని చెప్పేసినప్పుడు యేసుక్రీస్తు గురించి వీరు కుటుంబమే వేరు, దగ్గర వారే వేరు. సో అటువంటి వారు కూడా అనమాట అంత విన్నా సరే నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నువ్వు లేకపోతే చేయలేవు, ఉంటేనే చేయగలవు. అంటే చనిపోకముందు నువ్వు చేయగలవు, అంటే సమాధులు పెట్టకముందు నువ్వు అతన్ని లేదైనా చేయగలవు. కానీ ఏంటంటే చనిపోయిన తర్వాత సమాధులు పెట్టిన తర్వాత నీ వల్ల కాదు ప్రభా, అంతా అయిపోయింది ప్రభా, ఇక్కడ ఆల్రెడీ అతని సమాధులు పెట్టేసాం ప్రభా, ఏమి లేదు ప్రభా అని చెప్పేసి అనమాట. అది వారి యొక్క అర్థం. అంటే నువ్వేమి కూడా చేయలేవు, ఒక మనిషి దగ్గర ఉంటే నువ్వు చేయగలవు, దూరం నువ్వేమీ చేయలేవు అని చెప్పేసి అనమాట. వారు యేసుక్రీస్తు వారి మీద అటువంటి నమ్మకం కలిగి ఉన్నారండి. అండ్ మీకు విషయం చెప్పనా, ఇలాగే అనమాట యేసుక్రీస్తు వారి యొక్క ప్రభావం గురించి, ఆయనకు గొప్పతనం గురించి ఒక వ్యక్తి మీకు పరిచయం చేస్తానండి. అంటే ఇప్పుడు మార్తా మరియా వీరందరూ ఎవరండి? యేసుక్రీస్తు వారికి దగ్గర వారే కదా, యేసుక్రీస్తు వారికి బాగా తెలిసిన వారే కదా. లాజరు విషయంలో వీరు నువ్వు ఇక్కడ ఉంటేనే చేయగలని చెప్పేసి వారు అన్నారు. కానీ ఒక అన్యుని చూపిస్తానండి, ఆయన పేరు మీ అందరికీ తెలుసు. అంటే అన్యుని అంటే అదే శతాధిపతి, మీ అందరికీ తెలుసు శతాధిపతి. లూకాసు వార్త 7వ ఉంటుందండి. శతాధిపతి అంటే వీరి యొక్క విశ్వాసం ఏ విధంగా ఉంది, వీరి యొక్క నమ్మకం ఏ విధంగా ఉంది, వారికి విశ్వాసం ఏ విధంగా ఉంది, వారి యొక్క నమ్మకం ఏ విధంగా ఉంది. అర్థమైందండి? ఇప్పుడు శతాధిపతి యొక్క విశ్వాసం ఏ విధంగా ఉంది, ఇప్పుడు వీరి యొక్క విశ్వాసం ఏ విధంగా ఉంది, వీరు యేసుక్రీస్తునందు ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు, శతాధిపతి యేసుక్రీస్తునందు ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు, అదన్నీ కూడా మీకు వివరిస్తానండి. ఇప్పుడు లూకాసు వార్త 7వ మీరు చదివినట్లయితే శతాధిపతి అంటే 100 మందికి అధిపతి. సో అటువంటి వాడిని శతాధిపతి అంటారు. అతనికి ఒక దాసుడు ఉంటాడు, అతడు అనారోగ్యం పాలవుతాడు, ఇంకా చనిపోవడానికి చాలా సిద్ధంగా ఉంటాడనమాట. సో అటువంటి సమయంలో యేసుక్రీస్తు వారి గురించి విని ఈ నోట ఆ నోట, ఎందుకంటే మీకు ముందే చెప్పాను కదండి, యేసుక్రీస్తు వారు ఆయన గురించి అనమాట మాట్లాడుకొని నోరంటూ లేదు, విన్నటువంటి చెవులంటూ లేవు. సో ఈ నోట ఆ నోట, వీరి ద్వారా వారి ద్వారా ప్రపంచం మొత్తం ప్రాకిపోయింది, పబ్లిష్ అయిపోయింది. అక్కడ చూసిన ఆయన గురించి టాక్. కాబట్టి మొత్తానికి శతాధిపతి కూడా యేసుక్రీస్తు వారి గురించి విన్నాడు కాబట్టి ఆయన శతాధిపతి అండి. ఆయన ప్రయత్నించకుండా ఉంటాడా మీరు చెప్పండి? తన దాసుడికి బాగోలేకపోతే ఆయన ప్రయత్నించకుండా ఉంటాడా? ఎంతో నమ్మకస్తుడు కదండి దాసుడు. సో అనేక విధాలుగా అనమాట అనేక మందిని పిలిపించి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ కాలేదు. కానీ యేసుక్రీస్తు వారి గురించి విన్నాడు. ఆయన ఎటువంటి వాడంట, అటువంటి వాడంట. అంటే ఏ రోగానైనా సరే ఆయన ఈజీగా నయం చేసేస్తున్నాడు, చనిపోయిన వాడిని కూడా బతికించేస్తున్నాడు అని చెప్పేసి అనమాట శతాధిపతి విని యేసుక్రీస్తు వారిని పిలిపించడానికి అనమాట కొంతమంది పెద్దలను అనమాట, యూదా పెద్దలను, యేసుక్రీస్తు వారి యూదులే కాబట్టి ఆ జాతి పెద్దలను అనమాట పిలిపించి యేసుక్రీస్తు వారి యుద్ధకు పంపిస్తాడు. అంటే ఇతని యొక్క నమ్మకం ఏంటంటే, విశ్వాసం ఏంటంటే, ఒక సాధారణ మనిషి అయితే అటువంటి ఉన్నతమైనటువంటి కార్యాలు, ఉన్నటువంటి ఆ సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేయలేడు. ఎందుకంటే శతాధిపతి కూడా ఎప్పుడు ఎక్కడ కూడా అటువంటి, అంతే చిన్నప్పటి నుంచి పెరిగినంత వరకు కూడా ఒక మనిషి ద్వారా ఇటువంటి కార్యాలు జరుగుతున్నాయంటే ఎప్పుడు కూడా ఆయన వినలేదు, నమ్మలేదండి. కానీ ఈయన గురించి ఇంత ప్రభావంతో
ఇంతమంది చెప్పుకుంటున్నారంటే నిజంగా ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన నిజంగా దేవుడే, దేవుని కుమారుడే. ఆయన చెప్పింది వాస్తవమే, ఆయన చెప్పింది నిజమే అని చెప్పి శతాధిపతి నమ్మాడండి. నమ్మాడు కాబట్టి అబ్బో ఆయన చాలా గొప్ప వ్యక్తి. సో ఒక వ్యక్తి ద్వారా అటువంటి కార్యాలు జరుగుతున్నాయంటే, ఒక మనిషిని లేపగలిగేటువంటి కెపాసిటీ ఆయనకు ఉందంటే, ఆయన చెప్పుకుంటున్నట్టు నిజంగా ఆయన దావీదు కుమారుడే. అంటే అనేక మంది ఆ విధంగా చెప్తున్నాడు కానీ నమ్మట్లేదు అంటున్నారు కదా, దేవుని కుమారుడు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఆ విధంగా చెప్పుకుంటున్నారు కానీ నమ్మట్లేదని చెప్పేసి అంటున్నారు కదా. నిజంగా అంటే ఆయన గురించి శతాధిపతి ఆలోచిస్తూ ఆ విధంగా ఉండుంటాడు. ఖచ్చితంగా ఆలోచిస్తాడండి. ఎందుకంటే అంతగా నమ్మాడు కాబట్టి. ఎంత విధేయత చూపించాడో ఎంత విధేయత చూపించాడో మీ గ్రంథంలో కూడా మీకు సెలవిస్తూ ఉంటుంది. మొత్తానికైతే యేసుక్రీస్తు అని ఇంటి వద్దకు రావద్దు అంటాడు. రావద్దు అయ్యా, నువ్వు చాలా గొప్పోడు అయ్యా, నీ స్థాయి గొప్పది, నువ్వు చాలా ఉన్నతమైనటువంటి వాడువు, నీ ద్వారా ఇటువంటి కార్యాలు జరుగుతున్నాయంటే అది సామాన్యమైన విషయం కాదు అయ్యా. నీ ముందు నేను అసలు కనీసం నిన్ను చూడడానికి, మాట్లాడడానికి, అసలు కళ్ళెత్తడానికి కూడా నాకు అర్హత లేదు. నేను సహా అధికారముకు లోబడిన వాడును, నేను తక్కువ చేయలేను. నువ్వు చాలా గొప్పోడివి, ఉన్నతమైనటువంటి వాడివి. అబ్బో నువ్వు చాలా గొప్పోడివి. అసలు నేను చెప్పగలిగే అంత వాడని నేను కాను. ఎందుకంటే నువ్వు లోపలికి వచ్చినట్లయితే నా కింద చాలామంది సైనికులు, భటులు, ఇంకా చాలామంది ఉన్నారు. సో వారందరూ కూడా నేను చెప్పాలి. ఎందుకంటే అధికారిని కాబట్టి నీకు చెప్పేంత వాడిని నేను కాదు. ఆ స్థాయి నేను తగ్గించలేను. ఇప్పుడు ఒక సైనికుల వల్లే, ఒక బటన్ వల్లే ఇది చే అది చే అని చెప్పేసి అనమాట నీకు చెప్పలేను. ఎందుకంటే ఆయన గురించి సంపూర్ణంగా శతాధిపతి ఏం చేశాడండి, ఆలోచించాడు, అర్థం చేసుకున్నాడు, నమ్మాడు పూర్తిగా. నువ్వు ఇటువంటి కార్యాలు చేస్తున్నావంటే, నీ దగ్గర ఇటువంటి అన్నీ జరుగుతున్నాయంటే, ఒక మనిషిని కూడా నువ్వు లేపగలిగినటువంటి క్యాపబిలిటీ కలిగి ఉంటున్నాడు అంతే. ఎస్, నువ్వు నిజమే, నువ్వు దేవుని కుమారుడివే, నువ్వు ఏదైనా చేయగలవు. సో అటువంటి గొప్ప వ్యక్తిని తీసుకొచ్చి ఈ విధంగా అనమాట నా ముందు, ఆయన ముందు ఈ విధంగా నేను మాట్లాడలేను, నా ముందు ఈ విధంగా అందరి ముందు హీనపరచలేను, నేను ఆయనకి చెప్పినంత సమర్థన కాదని చెప్పేసి అనమాట తను తగ్గించుకొని మొత్తానికైతే ఒక విధంగా అనమాట నేను అంత అర్హత లేనివా అని చెప్పేసి అనమాట ఆ విధంగా శతాధిపతి అనుకొని, అయ్యా నువ్వు రావాల్సిన అవసరం లేదయ్యా, నువ్వు మాట మాత్రం సెలవిమ్ము. ఇక్కడ గమనించారా అండి, అతని యొక్క విశ్వాసం ఎంత గొప్పదో. నువ్వు మాట మాత్రం సెలవిమ్ము. ఎందుకంటే మాట మాత్రం సెలవిమ్ము అన్నాడంటే అతని గురించి ఎంతగా ఆలోచించాడో, ఎంతగా నమ్మాడో, నువ్వు చేయగలవని చెప్పేసి. అంతటి సమర్థుడు అయ్యా, నువ్వు అంతటి గొప్పోడు అయ్యా, కాబట్టి నీకు ఏదైనా సాధ్యమే, నువ్వు ఎక్కడి నుంచైనా స్వస్థపరచగలవు, నువ్వు మాట మాత్రం సెలవిమ్ము. ఇక నా దాసుడు స్వస్థపరచబడతాడంటే నిజంగా అంటే ఎప్పుడైతే ఆ విధంగా కొంతమంది వచ్చారో, నువ్వు రావాల్సిన అవసరం లేదు, నువ్వు మాట మాత్రం సెలవిమ్ము అనగానే యేసుక్రీస్తు వారు క్యాజువల్ ఏంటంటే యేసుక్రీస్తు వారు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు తన క్రియల ద్వారా. కానీ ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తు వారిని ఆశ్చర్యపరిచాడండి శతాధిపతి ఆ విశ్వాసం ద్వారా. వావ్, నిజంగా గ్రేట్ కదండి. సో అటువంటి విశ్వాసము ఇశ్రాయేల్లో నేను ఎక్కడా చూడలేదంటాడండి. వెనుకున్నటువంటి జనసమూహాన్ని చూసి వారితో మాట్లాడుతూ, సో నేను ఇంతవరకు కూడా అమ్మ బాబా ఇటువంటి విశ్వాసాన్ని నేను చూడలేదని చెప్పేసి ఆ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని యేసుక్రీస్తు వారు పొగిడాడు అంటే నిజంగా అది 100% 100% కరెక్ట్. అంటే ఇప్పుడు మార్తా మరియా, ప్రభా నువ్వు ఎక్కడుంటే అయ్యేది, కానీ ఆ శతాధిపతి యొక్క విశ్వాసం చూడండి. నువ్వు మాట మాత్రం సెలవు. వీరికి వారికి తేడా ఉందా లేదా, వీరి విశ్వాసానికి అతని విశ్వాసానికి తేడా ఉందా లేదా? ఇప్పుడు ఎవరండి ఎక్కువ నమ్మాలి, మార్త నమ్మాలా, మరీ నమ్మాలా, లేకపోతే ఆ శతాధిపతి నమ్మాలా? అన్యుడండి శతాధిపతి. యేసుక్రీస్తుని చూసాడో చూడలేదో మనకి తెలియదు, ఆయన గురించి మాత్రం విన్నాడు. అవునా కాదని విన్నాడు కాబట్టి, నమ్మాడు కాబట్టి, ఆయన చేయగలని చెప్పేసి పూర్తిగా నమ్మాడు కాబట్టి, అయ్యా నువ్వు గొప్పోడు అయ్యా, ఇదిగో నా ముందు నీకు వచ్చనమాట, నా ముందు నేను తీసుకొని వచ్చి నేను హీనపరచలేను, నీ స్థాయి తగ్గించలేను, కనీసం నీ ముందు నాకు నిల్చోవడం కూడా అర్హత లేదు. సో కాబట్టి నువ్వు అక్కడే ఉండయా, నువ్వు చాలా గొప్పోడు, నువ్వు రావాల్సిన అవసరం లేదని అధికారం లోబడ్డానయ్యా అని చెప్పేసి అనమాట ఆ విధంగా అన్నాడంటే అది మామూలు విషయమే మీరు చెప్పండి? అదండి విశ్వాసం, అవునా కాదండి? అదండి నమ్మకం అండి. సో కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా ఇక్కడ అటువంటి విశ్వాసాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మార్తా మరియా వీరి విశ్వాసం చూడండి, ఆ శతాధిపతి విశ్వాసం చూడండి ఏ రేంజ్లో ఉందో. అర్థమైందా అండి? సో కాబట్టి ప్రియులారా ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుందండి. అదే యోహాను సువార్త 11:35 మీరు చూసినట్లయితే యేసు కన్నీళ్లు విడిచును అనేటువంటి మాట రాయబడి ఉంటుందండి. ఇది చాలామందికి అర్థం కాలేదు. నిజమే, వాస్తవమే. చాలామంది ఏమనుకున్నారంటే యేసుక్రీస్తు వారికి లాజరు అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ, అతను చనిపోయాడు కాబట్టి కన్నీళ్ళు విడిచాడు యేసుక్రీస్తు వారు అని చెప్పి చాలామంది అనుకుంటారు. చాలామంది అదేవిధంగా బోధిస్తున్నారు, చాలామంది అదేవిధంగా
అనుకున్నారు. కానీ ఏంటంటే యేసుక్రీస్తు వారు కన్నీళ్లు విడిచింది అతడు చనిపోయినందుకు కాదు. అర్థమైందండి? ఇప్పుడు యేసుక్రీస్తు వారికి తెలుసు. ఏమన్నాడండి? ఈ మరణం ఎందుకు వచ్చింది? దేవుని మహిమపరచడానికే వచ్చింది. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారికి తెలుసా తెలియదా? ఇదిగో ఇప్పుడు మనం వెళ్తున్నాము, లాజరుని లేపబోతున్నాం. ఇప్పుడు లేపబోతున్నామని తెలిసిన అతని గురించి బాధపడతాడా అండి? చెప్పండి, బాధపడతాడా? అస్సలు బాధపడ్డండి. అబ్రహాం కూడా ఇస్సాకును బలి ఇచ్చేటప్పుడు బాధపడుతూ ఇస్తాడా? ఎందుకంటే దేవుడు తెలుసు, మృతుల్లో నుండి తిరిగి లేపి నాకు అప్పగిస్తాడు. ఎందుకంటే వాగ్దానం చేశాడు. బాధపడలా. ఈ దేవుడు ఏ విధంగా చెప్పుడు ఆ విధంగా చేసడానికి వెనకాడలేదండి. అదండి ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ పొందుకోబోతున్నామని తెలిసి కూడా మనం బాధపడతామా? యేసుక్రీస్తు వారు కన్నీళ్ళు విడిచినట్టు అర్థం ఏంటి? వారు ఆ విశ్వాసమును బట్టి, అంటే అయ్యో అన్యులు చాలామంది అనమాట, శతాధిపతులు అంటే నన్ను నమ్మారు, నన్ను అంత విశ్వాసం కలిగి ఉన్నారు, కానీ మీరేంటంటే ఎన్ని జరిగినా సరే, ఎన్ని చూస్తున్నా సరే మీరు నమ్మట్లేదని చెప్పేసి ఆ విశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు వారు కన్నీళ్ళు విడిచారు తప్ప లాజరు చనిపోతాడు, దేవుని మహిమ కొరకే మరణం వచ్చింది, ఆయన లేపుతాను వెళ్తాను విషయం యేసుక్రీస్తు వారికి తెలుసండి, తెలుసు. కాబట్టి ఈ సందర్భాన్ని మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. అర్థమైందా అండి? కన్నీళ్ళు విడిచిన అనగానే లాజరు చనిపోయినందుకు కాదండి. అర్థమైందండి? వారు ఆ విశ్వాసమునకు, వారు ఆ విధంగా ఆ నమ్మకం, వారు అపనమ్మక వారు కలిగి ఉండడం వల్ల, ఆ సరైన విశ్వాసం వారికి లేకపోవడం వల్ల అయ్యో అని చెప్పేసి అనమాట. అక్కడ మాట అంటాడు, మీరు చూడండి. మీరు యోహాను సువార్త 11:42 మీరు చూసినట్లయితే చుట్టూ ఉన్న జనసమూహం నమ్మునట్లు ఒక మాట ఉంటుంది. అంతే తండ్రిని వేడుకుంటూ యేసుక్రీస్తు వారు అంటారు. అంటే చాలామంది అక్కడ నమ్మట్లేదు యేసుక్రీస్తు వారిని. కాబట్టి ఒక మాట ఈ విధంగా అంటాడు, చుట్టూ ఉన్న జనసమూహం నమ్మునట్లు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఆ పదం ఉపయోగిస్తాడండి. అంటే అర్థమేంటి? చుట్టూ ఉన్న జనసమూహం నమ్మునట్లంటే అర్థమేంటి? యేసుక్రీస్తు వారిని చాలామంది నమ్మట్లేదు, అనేది విశ్వాసం ఉంచట్లేదు. సో కాబట్టి వీరందరూ నమ్మునట్లు సో ఈ మాట యేసుక్రీస్తు వారు పలికారు. ఏమని పలికారు? విషయం కూడా మీరు చూసినట్లయితే చుట్టూ ఉన్నటువంటి జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట పలికెను అనేటువంటి వచనం మాట మనం చూస్తామండి. అంటే అర్థం ఏంటి? ఇదిగో అంటే మొత్తానికైతే లాజర్ని నువ్వు తిరిగి లేపబోతున్నావు, ఇది జరిగిస్తున్నావు, సో కాబట్టి వీరందరూ నమ్ముతారు అనేటువంటి కాంటాక్ట్లు అనమాట యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడతారండి. సో అన్నట్టుగానే యేసుక్రీస్తు వారు లేపారా లేపలేదా? లేపారండి. వారందరూ కూడా ఆశ్చర్యమైపోయారు. వారు ఏ విధంగా అయితే ప్రేతవత్తలతో సృష్టి ఆ విధంగా పెట్టారో అదే విధంగా బయటకు వచ్చేసాడు. సో కాబట్టి కాంటాక్ట్ ఏంటంటే యేసుక్రీస్తు వారు కన్నీళ్ళు విడిచింది వారు ఆ విశ్వాసానికి తప్ప యేసుక్రీస్తు వారు కన్నీళ్ళు విడిచింది వారు ఆ విశ్వాసానికి తప్ప, అపనమ్మికకి తప్ప, లాజరు చనిపోయాడనో లేకపోతే లాజరు ఈ విధంగా అతను ఎక్కువగా ప్రేమించడం వల్ల అతను ఆ విధంగా సమాధిలో పెట్టేశారనో ఈ విధంగా యేసుక్రీస్తు వారు బాధపడలేదండి. యేసుక్రీస్తు వారు ఆ విధంగా ఏడవలేదండి. యేసు కన్నీళ్ళు విడిచిన అనగానే అక్కడ వేరొక సందర్భం. ఎందుకంటే వారెవరు కూడా ఆ విధంగా యేసుక్రీస్తు వారు ఎందుకు నమ్మకం ఉంచలేదు, విశ్వాసం ఉంచలేదు. అన్నిలో చాలామంది ఆ విధంగా విశ్వాసం ఉంచారు. కుటుంబంలో చాలామంది ఆ విధంగా విశ్వాసం ఉంచలేదండి. కాబట్టి యేసుక్రీస్తు వారు అక్కడ బాధపడ్డారు అనే విషయం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత శిష్యులు చాలామంది యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించారు, చాలామంది నమ్మలేదు. ఇప్పటికీ కూడా యేసుక్రీస్తు వారిని చాలామంది నమ్మట్లేదండి. ఆయన మీద అనేకమైనటువంటి అబద్ధాలు, నిందలు. ఆయన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. ఆయన యేసుక్రీస్తు వారు మేలే చేసేడు తప్ప ఎవరు కూడా కీడు చేయలేదండి యేసుక్రీస్తు వారు. అయినప్పటికీ యేసుక్రీస్తు వారిని బుడుగు జల్లేవారు చాలామంది ఉన్నారా లేదా? అందరు నమ్ముతున్నారండి, చాలామంది నమ్మట్లేదండి. సో కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు వారు కన్నీళ్ళు విడిచాడు తప్ప ఇంకా దేనికోసము కాదు. సో కాబట్టి ప్రియులారా, ఈ మెసేజ్ మీ అందరికీ అర్థమైందని చెప్పేసి అనుకుంటూ ఇంకో మెసేజ్తో మీకు కలుస్తానండి. నా కోసం మీరు అందరూ కూడా ప్రేయర్ చేయమని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాట ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.